అవ్వ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఆదాము దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పాము రూపంలో రావాల్సిన అవసరం ఏముంది? పాము రూపంలో ఎందుకు రావాలి? పాము రూపంలో ఎందుకు వచ్చాడు అంటే సాతానుగాడికి ఏం కావాలి? సాతానుగాడికి శరీరం కావాలి. నీలాంటి శరీరము కలిగిన వారితోటే నిన్ను బుట్టలో పడేయించేస్తాడు. హల్లెలూయా. సాతానుగాడు మాట్లాడడానికి ఏం కావాలమ్మా? ఒక శరీరం కావాలి. ఆ శరీరం నువ్వేనేమో జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. ఎందుకంటే వాడు గాలి కాదు, వాడికి ఒక శరీరం కావాలి. ఆనాడు మనుషులు ఎవ్వరూ లేనప్పుడు ఎవరిని ఎంచుకున్నాడో? ఒక పాము, సర్పము యొక్క శరీరాన్ని ఎంచుకున్నాడు. ఎవరు? సాతానుగాడు. ఒకవేళ గాలి అయితే, ధూళి అయితే, ఆకు అయితే, చీర అయితే, కొబ్బరాకు అయితే, చెట్టు అయితే పాము రూపంలో రావాల్సిన పని ఏముంది అమ్మా? పాము రూపంలో రావాలా? మామూలుగా గాలిలాగా వచ్చేసి గాలిలో మాట్లాడేద్దుడు కదా. మరి గాలిలా రాకుండా పాము రూపంలోనే ఎందుకు వచ్చాడు? వాడికి ఒక శరీరం కావాలి.